ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు ప్రజ్ఞ. నేను చిట్టి మాస్టర్ గారి చిన్న కోడలిని. అలాగే సమూయేల్ గారి భార్యని. నాకు వివాహం జరగకముందు నుండి కూడా నేను మా తల్లిగారు దేవుని సన్నిధిలో ఎంతగానో కనిపెట్టేవాళ్ళు. ఒక దైవభక్తి కలిగిన వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రావాలని, అలాగే దైవికమైన కుటుంబంలోనికి నేను వెళ్ళాలని. దేవుని కృప ద్వారా దేవుడు నన్ను ఆ రీతిగానే నడిపించారు. ఒక చక్కటి ఆత్మీయమైన కుటుంబాన్ని నాకు దయచేశారు. మావయ్య గారు నన్ను అమ్మ, అమ్ములు అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. ఎట్ ద సేమ్ టైం మీరు బాగున్నారా? మీరు భోంచేసారా? మీరు కూడా అబ్బాయితో పాటు అన్ని విషయాల్లో సమానం అని ఎంతో గౌరవం ఇస్తూ గౌరవంగా మాట్లాడేవారు. పరిచర్య విషయంలో కూడా ఆయన చూపించే నిజాయితీ, నా భర్త గారు చిన్నప్పుడు పరిచర్య జరిగించినప్పుడు అంకుల్ గారు పాటించిన కొన్ని విలువలు ఆయన ద్వారా నేను విన్నప్పుడు, నా భర్త గారు నాతో పంచుకున్నప్పుడు నిజంగా మాకు చాలా ఆత్మీయ పాఠాలుగా ఉన్నాయండి. మా పరిచర్యకు కూడా అంకుల్ గారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు, సలహాలు ఇచ్చారు, మంచి విషయాలు తెలియజేశారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే అంకుల్ గారు మాతో లేకపోవడం మాకు చాలా బాధాకరం. చిన్ననాటి నుండి కూడా ఎన్నో దైవికమైన పుస్తకాలని నా భర్త గారి కోసం సమకూర్చారు. అంటే దైవికంగా బిడ్డను పెంచాలని ఆయనకున్న ఆసక్తిని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. అలాగే ఆయన యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. సమూయేల్ గారికి కూడా వారి తండ్రి గారు అంటే చాలా ఇష్టం, ప్రేమ. ఆయన ఎక్కడున్నా కూడా అంకుల్ గారికి ఏం కావాలో ముందుగానే గ్రహించి, ముందుగానే ఆలోచించి జాగ్రత్త పడి సమకూర్చేవారు. చివరి వరకు చాలా ప్రయత్నం చేశాం అందరూ. సమూయేల్ గారికి కూడా వారి తండ్రి గారు అంటే చాలా ఇష్టం, ప్రేమ. వారు ఎక్కడున్నా సరే తండ్రి గారి గురించి ఆలోచించి వారికి కావాల్సింది ముందుగానే జాగ్రత్తలు తీసుకొని సమకూరుస్తూ ఉండేవారు. ఏ చిన్న అనారోగ్య వార్త విన్నా ఏం జరుగుతుందో అని చాలా కంగారు పడుతూ ఉండేవారు. ఈ మధ్య నాతో చాలాసార్లు పంచుకున్న విషయం, నేను ఇండియా రావాలి, వచ్చి 1 or 2 months మా నాన్నగారితో సమయం గడపాలి అని. కానీ అందరూ చివరి వరకు ఎంత ప్రయత్నం చేసినా మరి దేవుని సమయం, దేవుని చిత్తం, అంకుల్ గారు దేవుని సన్నిధికి పిలువబడ్డారు. నా పేరు వరప్రసాద్. చిట్టయ్య గారికి వియ్యంకుణ్ణి, మణికంఠకి పిల్లనిచ్చిన మామని. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగతంగా హాజరు కాలేక ఈ వీడియో ద్వారా నా మనసులో మాటని మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నా. 2017 నుండి చిట్టయ్య గారి కుటుంబంతో మాకు సంబంధం ఉంది. ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కాలికి ఆపరేషన్ అయిన తర్వాత కోలుకుంటాడు అనుకున్నాం. కానీ ఇలా జరగటం, ఆయన మరణం చాలా బాధాకరం. ఆయన మృదు స్వభావి, మితభాషి. మేము ఎన్నిసార్లు కలిసినప్పుడు ప్రతిసారి కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన ఆనందం కలిగేది.
ఇలాంటి కుటుంబంలో మా పాపనిచ్చేయమన్నట్టు. నిజానికి నిజమైన క్రైస్తవుడికి మరణం కూడా పునరుద్ధానం లాంటిది. ఆయన పరలోకానికి దేవుని సన్నిధికి చేరుకున్నాడు. వయసు రీత్యా నాకన్నా ఆయన పెద్దవాడైనప్పటికీ నా పట్ల గౌరవంగా ప్రేమగా పలకరించేవారు. అట్లాగే మా కుటుంబం పట్ల కూడా చాలా ఆత్మీయంగా ఉండేవారు. ఆయన లేని లోటు మా కుటుంబం మొత్తానికి తీరని లోటు కిందే చెప్పచ్చు. ఈ విషయంలో ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వారికి ధైర్యాన్ని ఇచ్చి శక్తిని కలగజేయాలండి ఆ యేసుక్రీస్తుని వేడుకొంచున్నాను. అట్లాగే ఈ మరణం మా అందరినీ కూడా చాలా బాధ పెట్టింది. ఇలాంటి సందర్భంలో విషాదం నుండి ఆ కుటుంబ సభ్యులందరూ త్వరగా కోలుకుని తిరిగి వారి దైనందిక జీవితాన్ని గడపాలని, అందుకు తగిన శక్తిని ధైర్యాన్ని భగవంతుడు వాళ్ళకి ఇవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.